అన్నాడీఎంకే అధినేత్రి ముఖ్యమంత్రి జయలలితకు గుండెపోటు వచ్చిందన్న వార్తతో తమిళనాడు అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. అమ్మ ఆరోగ్యంగా తిరిగి వస్తారని భావిస్తుండగా మళ్లీ గుండెపోటు వచ్చిందన్న వార్తతో రాష్ట్రం దిగ్భ్రాంతికి గురైంది. 74 రోజుల క్రితం డీహైడ్రేషన్ తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరిన జయకు లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ బిలేతో పాటు ఎయిమ్స్ వైద్యులు అలాగే అపోలో ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్య నిపుణులు ఆమెకు చికిత్సను అందించారు. నిపుణులు ఇచ్చిన చికిత్సతో ఆమె కోలుకుంటోందని అందరూ భావిస్తుండగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని వార్తలు రావడంతో ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. అమ్మకు అసలేమైందంటూ కార్యకర్తలు ఆరా తీయటం ప్రారంభించారు. నిన్న సాయంత్రం సుమారు 7:30 గంటల సమయంలో జయలలిత ఆరోగ్యం విషమించిందంటూ వార్తలు రావడంతో మంత్రులు, ఐఏఎస్ అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే చెన్నైలో పోలీసు భద్రతను పెంచి ట్రాఫిక్ కట్టుదిట్టం చేశారు. 8:30 గంటల ప్రాంతంలో రాష్ట్రమంతా అప్రమత్తంగా ఉండాలని అన్ని పోలీస్ స్టేషన్లకు పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నై వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నారు. ఈసీఎంఓపై జయలలిత ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. అసలు ఈసీఎంఓ అంటే ఏమిటో సామాన్యులకు తెలియదు. ఈసీఎంఓ అంటే ఎక్స్ట్రా కార్పొరల్ మెంబ్రేన్ ఆక్సిజనరేషన్, అంటే మనిషి శరీరంలోని రక్తాన్ని తీసుకుని అందులోని కార్బన్ డయాక్సైడ్ను తొలగించి ఎర్ర రక్త కణాలకు నేరుగా ఆక్సిజన్ అందించే ప్రక్రియ. దీనివలన బ్రీతింగ్ అంటే శ్వాసకోశ ప్రక్రియ బైపాస్ పద్ధతిలో చేసినట్లన్నమాట. రాత్రి గుండెపోటు వచ్చిన దగ్గర నుంచి జయలలిత ఈసీఎంఓ పైనే ఉన్నారు. మొదట్లో చిన్నపిల్లలకు ఈ ప్రక్రియ వాడేవారు, క్రమంగా పెద్దవారికి కూడా ఈ ప్రాసెస్ ను వాడుతున్నారు. ప్రస్తుతం ఇదే పరికరం మీద ఆమెకు చికిత్స అందిస్తున్నారు. జయలలిత ఆరోగ్యం విషమించిందంటూ వచ్చినటువంటి వార్తలతో భారీగా అభిమానులు, కార్యకర్తలు చెన్నై ఆసుపత్రికి చేరుకున్నారు. రాత్రి సమయంలోనూ వేలాదిగా ప్రజలు అక్కడికి తరలివచ్చారు. మహిళా కార్యకర్తలు బోరున విలపిస్తూ గుండెల్ని బాదుకున్నారు. అమ్మను కాపాడాలని అన్ని మతాలకు చెందినటువంటి కార్యకర్తలు తమ ఇష్టదైవాలను వేడుకున్నారు. అమ్మ దైవంతో సమానం, అమ్మకేం కాదు. 1.5 కోటి కార్యకర్తలు 11 కోట్ల తమిళులు చేసిన ప్రార్థనలు వృధా కావంటూ అభిమానులు బోరున విలపించారు. తప్పకుండా అమ్మ సురక్షితంగా బయటకు వస్తారని పార్టీ ప్రతినిధులు కార్యకర్తలకు ధైర్యం చెబుతూ కనిపించారు. அனைவரின் பிரார்த்தனையாலும் நிச்சயமாக இந்த சோதனையிலிருந்து மாண்பு முதலமைச்சர் புரட்சித் தலைவர் அம்மா அவர்கள் மீண்டு வருவார் நம்பிக்கை இருக்கிறது. இப்போ என்ன நிலைமையில் இருக்காங்க உங்களுக்கு அது வந்து அப்போலோ ஹாஸ்பிட்டலில் சொல்லுவாங்க, மூத்த தலைவர்கள் சொல்லுவாங்க. முதல்வரை பார்க்கும்போது பேசுனாங்களா சார்? முதல்வரை பார்க்கறதுக்கு யாராலையும் முடியாது. அவங்க உடல்நிலை சரியில்லாமல் மருத்துவர்கள் பார்த்து கொண்டு இருக்கிறார்கள். மருத்துவர்கள் வந்து தீவிர கண்காணிப்பில் இருக்கிறார்கள். நிச்சயமாக அனைவரின் பிரார்த்தனையாலும் மாண்பு முதலமைச்சர் புரட்சித் தலைவர் அவர்கள் இந்த சோதனையிலிருந்து கடந்து வருவார் நம்பிக்கை. அதாவது அம்மா ரொம்ப நல்லா இருக்காங்க. இதெல்லாம் ரூமர், இதெல்லாம் நம்பவே நம்பாதீங்க. அம்மாவுக்கு வந்து நிறைய கண்டிஸ்டி, எல்லா எலெக்ஷன்லையும் கண்டினியூவா ஜெயிக்கிறாங்க. ஒரு தென்னகத்து ஜான்சி ராணியா ஒரு பெண்ணா இருந்து எல்லாமே சாதனை. அதுல வந்து அந்த சாதனை படி மேல படி அம்மாவுக்கு வெற்றி. தலைவர் எம்ஜிஆர் இருக்கும்போது தொடர்ந்து 3 முறை 4 முறை அவர் வெற்றி பெற்றார். இப்ப அம்மா 6வது முறை வெற்றி பெற்றுட்டாங்க. அது மட்டும் இல்ல, காவேரி தண்ணீரை வாங்கி கொடுத்தாங்க, கச்சத்தீவுக்காக குரல் கொடுத்தாங்க. நிறைய அம்மா வந்து சாதனைகள். அந்த திஷ்டி தான் அம்மாவை இப்படி ஆஸ்பத்திரியில படுக்க வச்சிருச்சு, வேற ஒண்ணுமே இல்ல. 7.5 கோடி மக்கள் பிரார்த்தனை, ரொம்ப நல்லா இருக்காங்க. She had been a fighter all through. She had fought very bravely her ill health past 70 days. It's almost 70 days since she has been admitted to Apollo Hospital, and she had been progressively recovering from the illness, and as a very minor setback she suffered a cardiac arrest, and it had been attended to. The operation has been successfully done. Whatever had to be done, the angioplasty has been done, and we all came here around 8 p.m. yesterday night, and all of us had been praying and wishing for her speedy recovery, because she's the only person who can give a very peaceful Tamil Nadu and a progressive Tamil Nadu. அதாவது அம்மா ரொம்ப நல்லா இருக்காங்க. இதெல்லாம் ரூமர், இதெல்லாம் நம்பவே நம்பாதீங்க.
ముఖ్యమంత్రి జయలలిత శ్వాసకోశ సమస్యల నుంచి పూర్తిగా బయటపడ్డారు, సంపూర్ణంగా కోలుకున్నారు. కొద్ది రోజుల్లోనే ఆమె మళ్లీ యథావిధిగా ముఖ్యమంత్రిగా విధులు చేపడతారు అని ఆదివారం మధ్యాహ్నం అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు పొన్నయ్యన్ ప్రకటించారు. దాంతో అమ్మ క్షేమంగా ఇంటికొస్తారని, పాలన సాగిస్తారని తమిళనాడులోని ఆమె అభిమానులంతా సంతోషం వ్యక్తం చేశారు. అంతలోనే ఊహించని వార్త. ఆదివారం సాయంత్రం ఆమెకు గుండెపోటు వచ్చిందని అపోలో ఆసుపత్రి ప్రకటించింది. అత్యవసరంగా ఆమెను క్రిటికల్ కేర్ యూనిట్ కు తరలించామని తెలిపింది. అత్యాధునిక ఎక్మో పరికరం అమర్చామని వెల్లడించింది. దీంతో తమిళనాట ఒక్కసారిగా ఉద్రిక్త, విషాదకర వాతావరణం నెలకొంది. మళ్లీ అమ్మకు ఏదో అయిందనే ఆవేదన ఆమె అభిమానుల్లో కనిపిస్తోంది. లక్షలాదిగా అమ్మ అభిమానులు ఆసుపత్రికి తరలివచ్చారు, కన్నీటి పర్యంతమయ్యారు. అమ్మ కోలుకోవాలంటూ ప్రార్థించారు. మంత్రులు, పార్టీ నాయకులు హుటాహుటిన ఆసుపత్రికి తరలివచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర కేబినెట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఆమె చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రిలోనే ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, నాయకులు పాల్గొన్నారు. జయకు గుండెపోటు వచ్చిందన్న వార్తతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు.